శ్రీ గురుభ్యో నమః. నేను ప్రస్తుతం ఓంకారేశ్వర్లో నర్మదా నది ఒడ్డున ఉన్నాను. ఇక్కడికి ఎందుకు వచ్చాను అంటే, మా పితృదేవతల యొక్క పిండ ప్రదాన కార్యక్రమాన్ని 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటటువంటి నర్మదా నది పుష్కరాన్ని పెట్టడానికి వచ్చాను. పుష్కరం అనేది మన భాషలో 12 సంవత్సరాలు, అది మీకు తెలుసు. అయితే అలా 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటటువంటి పుష్కర కాలంలో ఈ రాశులు, ఈ నక్షత్రాలు ఈ కాలంలో చేస్తే చాలా మంచిది అనేటటువంటి కార్యక్రమాన్ని పెద్దలు చెప్పారు. ఆ చెప్పిన దానికి అనుగుణంగా మనం ఈ కాలాన్ని, ఇప్పుడు ఈ నర్మదా నది వస్తుంది, అలాగే ప్రతి సంవత్సరం ఒక నదికి పుష్కరం వస్తుంది భారతదేశంలో. అలా రకరకాలైనటువంటి నదులకు వస్తాయి. అందులో భాగంగా గోదావరి, కృష్ణ, తుంగభద్ర, ప్రాణహిత, బ్రహ్మపుత్ర, అలాగే కావేరీ నది, అలాగే సరస్వతీ నది, అలాగే భీమ నది, అలాగే యమునా నది, అలాగే గంగా నది, నెక్స్ట్ యమునా నది, సరస్వతీ నది, ఇలా రకరకాలైనటువంటి నదులు. ఇప్పుడు ప్రస్తుతం నర్మదా నది. మొత్తం 12 రకాలైనటువంటి నదులకి 12 పుష్కరాలు. అలా 12 సంవత్సరాల పాటు ప్రతి మనిషి ఇక్కడ చాలా ప్రధానమైనటువంటి విషయం మీకు నేను చెప్పేది ఏంటంటే, కులము అనేటటువంటి దాన్ని పక్కన పెట్టి ఎవరికైనా సరే తల్లి, తండ్రి, అలాగే తాతయ్య, మా అమ్మ, అటుపక్క అమ్మమ్మ, అలాగే నాయనమ్మ, అటుపక్క ముత్తాత, లేకపోతే ఇంకొకళ్ళు, వాళ్ళ యొక్క వంశం సంబంధించినటువంటి వివరాలు, అట్లాగే ఇటు అమ్మ సైడ్ వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు కాలం చేస్తే, నాన్న సైడ్ వాళ్ళు పెద్దవాళ్ళు, అలాగే భార్య అయితే భార్య సైడు అత్తగారు, మామగారు వాళ్ళు, అలాగే మనకి ఇంటికి గురువులు, మన ఇంటి ఎవరైతే మన దేవుడు ఉంటారో ఆ దేవుడు, అలాగే మనకి బాగా దగ్గరైనటువంటి బంధువులు, ఎవరైనా సరే వారు కాలం చేసినట్టయితే వాళ్ళందరి పేర్లతో మనం ఇక్కడ ఈ విధంగా ఏదైతే బియ్యపిండి, మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ కానీ ఎక్కడైనా సరే బియ్యపిండి, నల్ల నువ్వులు, వీటితో చక్కగా అక్కడ ఉన్నటువంటి మనం ఎక్కడైతే ఏ ఊరు వస్తామో ఆ నదిలో ఉన్నటువంటి నీళ్లతో చక్కగా ఒక ముద్దలాగా తయారు చేసి వీటిని మనము పిండ ప్రదానాల కింద ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పిండ ప్రదానాన్ని చేసి వీటన్నిటినీ కూడా మనం తరువాత ఆ పవిత్రమైనటువంటి ఏ నదికైతే పుష్కరం పెడుతున్నామో ఆ నదిలో వాటిని నిమజ్జనం చేయాలి. వీటి గురించి మీకు చెప్పేటటువంటి మాట. నిమజ్జనం ఏంటండి ఇదంతా కూడా అని రకరకాలైనటువంటి వాళ్ళు రకరకాలు చెప్తారు. పంచభూతాలు లేకపోతే మనం కనీసం భూమి మీద నిలబడలేము. పంచభూతాలు చాలా ప్రధానమైనటువంటి, అటువంటి వాటిల్లోనే మనం బ్రతుకుతున్నాం. ఈ పంచభూతాల్లో ఏ ఒకటి మనకు సహకరించను అని చెప్పి అన్న మరుక్షణం మనం ఈ భూమి మీద నిలబడటం అనేది కూడా జరగదు. కాబట్టి భూతదయ, ఈ పంచభూతాలతో నిండి ఉన్నటువంటి ఈ భూమండలం మీద ఏవైతే రకరకాలైనటువంటి కొన్ని కోట్ల జీవరాశులు ఉంటాయి, ఆ జీవరాశులు వాటన్నిటికీ కూడా మనం ఆహారం ఏర్పాటు చేయటాన్నే పితృదేవతల్ని సంతోషపెట్టడం. అంటే ఏమండి, పిండ ప్రదాన కాలంలో కాకి వచ్చి ఆహారం తీసుకుంటుంది. అది కాకి ఆహారం తీసుకుంటుంది. అది ఏం తీసుకుంటుంది? మనం కాకులు తింటాయి కాబట్టి కాకులకు తగ్గ ఆహారం. అట్లాగే నదిలో వదిలిపెడతాం కాబట్టి బియ్యపిండి వాటికి లోపల ఉన్నటువంటి చేపలు ఏవైతే ఉంటాయో ఆ చేపలు తినటం వల్ల అవి ఆ జీవరాశులు తిని
మన పితృదేవతలు సంతోషిస్తారు అని చెప్పి మనం చేస్తాం. చాదస్తం కాదండోయ్, ఇది జీవితం. ప్రతి మనిషి బ్రతికేది జానెడు పొట్ట కోసం. ఈ జానెడు పొట్టకి ఏ రోజైతే మనం ఆహారం పెట్టలేదో ఆ రోజు మనం పూర్తిగా క్షీణిస్తూ కాలక్రమేణా మనం అంతరించిపోతాం. ఆహారం తినకుండా నేను 100 రోజులు ఉన్నాను అలా ఉండటం అనేది ఎందుకు జరుగుతోంది? వాళ్ళు మంచినీళ్ళు కానీ ఏదో ఒక విధంగా వారి శరీరంలోకి ఆహారాన్ని పంపిస్తారు. అదేవిధంగా ఇక్కడ మనము జీవరాశులు ఏవైతే ఈ కొన్ని కోట్ల జీవరాశులు ఉన్నాయో వాటన్నిటినీ మన యొక్క దేవుడి స్వరూపంగా భావించాలి. వారే మన పితృదేవతలుగా భావించాలి. ఆ పితృదేవతలకి మనం ఏదైతే మనం ఉడతా భక్తి మనం చేసే కార్యక్రమం ఉంటుందో ఆ కార్యక్రమం ఆ పితృదేవతలు మనం బ్రతికినంత కాలం మనకి భోజనానికి కానీ మనం ఉండటానికి కానీ మనకు ఉన్నటువంటి ఈ పంచభూతాల మధ్యలో మనం గడుపుతున్నటువంటి కాలానికి మనకి సహకరిస్తారు. ఇక్కడ ఈ పిండ ప్రదానం పెట్టేశాం కదా, బయటికి వెళ్ళి మనం తప్పుల పని చేసేద్దాం అని చెప్పని అనుకుంటే కాదు. ప్రతి నిత్యం భగవంతుడి సేవలో అలాగే పితృదేవతల యొక్క సేవలో, భగవంతుడంటే ఎక్కడో లేడు, దయగల హృదయమే భగవన్ నిలయం అంటారు. మనము 24 గంటల్లో మాట్లాడుకునే మాటలు రకరకాలైన మాటలు ఉంటాయి. వాటిల్లో ప్రతినిత్యం మనం మంచి మాటల కోసం మనం కేటాయిస్తామే ఆ సమయం, అది ఎక్కువ సమయం ఉండాలి. ఎక్కువ సమయం ఉన్ననాడే మనం మన యొక్క శరీరాన్ని మనం సంస్కరించుకోగలుగుతాం. మన మాటని మన భాషని, మాటన్నా భాషన్నా ఒకటే, ఈ రెండిటిని మనం చక్కగా మంచిగా భావ వ్యక్తీకరణ చేయగలుగుతాం. ఎప్పుడైతే ఆలోచన చెడుతుందో ఆ ఆలోచన వెంటనే మన భావాన్ని కూడా చెడగొట్టేస్తుంది. మనం మాట సరిగ్గా లేకపోతే ఆలోచన చెడిపోతుంది. సరే, ఇందులో భాగంగా మనం పితృదేవతల కార్యక్రమం చేసేటప్పుడు రకరకాలైనటువంటి వాళ్ళు రకరకాలుగా చెప్తారు. పిండ ప్రదానాన్ని ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలి, ఇంకో విధంగా చెయ్యాలి, ఇలా రకరకాలుగా చెప్తారు. మీకు నేను చెప్పేది ఏంటి అంటే, మన వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరూ కూడా మిగిలిన వాళ్ళకు కూడా తెలియచేయండి. ఇక్కడ శ్రద్ధగా చేసేటటువంటి కార్యక్రమం ప్రధానమైనటువంటి, అంతేగాని ఈ విధంగా చేశారా, ఆ విధంగా చేశారా, ఇంకో విధంగా చేశారా. మనం మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ ఏంటి ఆ దేహదారుఢ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా పరిరక్షించుకుంటూ, ఎందుకో తెలుసా అండి, మనం ఇట్లా పితృదేవతలకు ఇంకా బోల్డన్ని కార్యక్రమాలు చేయాలి. మన తరువాత తరాలకి మనం మంచి మాటలు చెప్పాలి. మనం తర్వాత వాళ్ళు కూడా ఇలా చేశారా, అలాగే మనం కూడా చేద్దాము. మనం శరీర మాధ్యం కలు ధర్మ సాధన, అలాగే మన శరీరాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ మనం తరువాత వాళ్ళకు కూడా మనం చెబుతూ మన ఆరోగ్యాన్ని మనం జాగ్రత్త చేసుకుంటూ మనము ముందు తరాల వాళ్ళకి ఈ విధంగా చెయ్యాలి అని తెలియచేయాలని మన ఆలోచన. రైట్. ఇక్కడ నా గాయత్ర్యా పరం మంత్రం నా మాతు పరదైవతం తద్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమ దేవత. ఏంటండి ఇక్కడ ఈ పద్యం ఏంటండి సందర్భం, ఎందుకు చెప్తున్నారండి అంటే, ఈ కార్యక్రమం చేసేటప్పుడు ఈ పిండ ప్రదానాలకి ఒక విధి, ఒక పద్ధతి, ఒక కార్యక్రమం అనేది ఉంటుంది. అంటే బ్రాహ్మడు మంత్రం చదువుతూ ఉంటే మనము ఈ పిండ ప్రదానాన్ని చేయాలి. ఆ చేసేటప్పుడు మనకేం చెబుతారంటే, ఆ పిండ ప్రదానాన్ని ఎవరి పేరుతో పెడుతున్నామో వాళ్ళ గోత్రము వాళ్ళ పేరుతో ఆ పిండ ప్రదానాన్ని మన చేత పెట్టిస్తారు. ఆ పెట్టించేందుకు క్రియా విధానం అనేది ఉంటుంది. ఇప్పుడు చెప్తా చూడండి. నా గాయత్ర్యా పరం మంత్రం నా మాతు పరదైవతం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణం. గాయత్రీ మాతకు తెలిసిన గాయత్ర్యా పరం మంత్రం, గాయత్రీ మంత్రానికి మించినటువంటి మంత్రం ఇంకోటి లేదు. నా మాతు పరదైవతం, తల్లిని మించినటువంటి దైవం లేదు. ఇలా ఎలా చెప్తున్నారో అదేవిధంగా తన్మంత్రం బ్రాహ్మణాధీనం, ఏదైతే మంత్రము అనేది ఉంటుందో అది బ్రాహ్మణుని యొక్క అధీనంలో ఉంటుంది. ఏమండి, బ్రాహ్మడు కాకుండా ఇప్పుడు అన్ని రకాల వాళ్ళు చెప్తున్నారు, చాలా సంతోషం. అది నేను చాలా సంతోషకరమైనటువంటి విషయంగా చెప్తున్నా. చెప్పండి, ఇక్కడ బ్రాహ్మడు ఒక్కడే చెప్పాలి అనే మాటని నేను
చెబుతూనే మీ అందరికీ నేను ఒక మాట చెప్తాను. ఎవరైతే వాక్శుద్ధి అంటారు అంటే తన్మంత్రం బ్రాహ్మణాధీనం అని ఎందుకు అన్నారు అంటే, బ్రాహ్మడు ఎవరైతే శుచిగా శుద్ధిగా ఏంటి అన్నపానాదుల విషయంలో, అలాగే మాట ప్రస్ఫుటంగా చక్కగా మంత్రాధీనం తన్మంత్రం బ్రాహ్మణాధీనం అనేటటువంటి వాటికి తగ్గట్టుగా అన్నపానాదులు అంటే మాంసాహారం భుజించకుండా ఉండాలి. నోటిలో కారాకిల్లి వేసుకుని చెప్పడం గొప్ప కాదు. అలాగే నోటిని వాక్ శుద్ధి. నేను ఇందాకేం చెప్పాను, మనము మాట్లాడే మాట మన యొక్క భావ వ్యక్తీకరణని మనకు తెలియచేస్తుంది. అంటే మనం ఇక్కడ మాట్లాడేటప్పుడు మన కాన్షియస్ మన మైండ్ని ఎప్పుడూ కూడా డైవర్ట్ అవనివ్వకూడదు. మనం మాట్లాడే మాట ఏదైతే మాట్లాడదలుచుకున్నామో అది లోపల మైండ్ మనల్ని కమాండ్ చేస్తుంది. ఆ కమాండ్ చేసే మైండ్ ఏం చెబుతుందో అది మంచి మాట చెప్తుందో ఆ మాటనే మాట్లాడటానికి ప్రయత్నించడమే ఇంద్రియ నిగ్రహము అంటారు. ఈ ఇంద్రియ నిగ్రహం ఎవరైతే ఉంటారో, అదేవిధంగా ఎవరైతే మాంసాహారం భుజించకుండా శాకాహారం భుజిస్తారో, శాకాహారం అంటే చక్కగా నోరు ప్రస్ఫుటంగా మాట్లాడటానికి తగ్గది ఎవరైతే భుజిస్తారో అటువంటి వాళ్ళు చక్కగా మంత్రం చెప్పడానికి పనికొస్తారు. వాడు బ్రాహ్మణై ఉంటాడు అనే ఉద్దేశ్యముతో ఏంటి బ్రాహ్మణాధీనం అనే పదం వాడారు. ఇప్పుడు వర్ణ సంక్రమణం రకరకాలుగా చెప్తున్నారు. వర్ణ సంక్రమణం జరుగుతుంది అంటే ఏంటి, బ్రాహ్మలు ఇతర కులాల వాడు బ్రాహ్మల్ని రకరకాలుగా వారి యొక్క సంబంధ బాంధవ్యాలు మార్చుకుంటూ ఉంటున్నారు. అటువంటి సందర్భాలలో ఎప్పుడైతే మంత్రాన్ని పఠించగలిగేటటువంటి సామర్థ్యం వస్తోంది అంటే వాడి యొక్క ఆలోచన ధోరణి, వాడి యొక్క ఇంద్రియ నిగ్రహము, వాడి యొక్క ఆహార అలవాట్లు, వాడు ఉండేటటువంటి పద్ధతులు ఇవన్నీ కూడా కాలమాన పరిస్థితులను బట్టి మంచిగా మార్చుకుంటున్నాడు. కాబట్టినే వాడు మంత్రాన్ని చదవగలుగుతున్నాడు. లేకపోతే ఆ మంత్రాన్ని సరిగ్గా చదవలేడు. ఇది మాత్రం నిజం. అర్థమైందండి? ఏ కులంలో ఉండని, ఎక్కడ ఉన్నా సరే వాడు మంత్రం చదవగలుగుతున్నాడు అంటే వాడు ఈ పంచభూతాలలో మంచి ఆహారాన్ని తీసుకుంటున్నాడు. ఏంటి ఇంద్రియ నిగ్రహాన్ని పాటిస్తున్నాడు. వాడి యొక్క ఆలోచన ధోరణి, చెప్పే మాట, చేసే చేత ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నవాడే మంత్రాన్ని చేయగలుగుతాడు. అది పద్ధతి. ఇలా చేస్తున్న సందర్భంలో ఇంకోటి ఏంటంటే, మనం చేసే కార్యక్రమం అంతా కూడా ఏదైనా సరే పితృదేవతల కార్యక్రమం. ఈ పితృదేవతల కార్యక్రమం చేసేటప్పుడు ఏంటి ఎవరైనా సరే, ఇక్కడ ఏ కులంలో ఏ మతంలో ఉన్నా సరే ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు చెప్పాను కదండి. మన పంచభూతాలు, మన పితృదేవతలు అందరూ కూడా మనకు సహకరించి మన ఆరోగ్యం చక్కగా ఉండాలి. అలా ఉండాలి కాబట్టి ఇక్కడ ఏ దేవుడైతే ఏంటి, అలాగే షిరిడి సాయిబాబా మాట ఏం చెప్తారో తెలుసుగా, సబ్కా మాలిక్ ఏక్ రూప్ అనేక. అలాగే భగవంతుడు ఏ రూపంలో ఉన్నాడు ఏంటి అనేది మనం పెట్టుకున్నాం. కాసేపు క్రిస్టియన్ అని, కాసేపు ముస్లిం అని, లేకపోతే ఇంకో దేవుడు అని. అది కాదండి కావాల్సింది. మనం చేసే కార్యక్రమం తృప్తిగా మనం సాటిస్ఫై అవ్వాలి. మన పితృదేవతలు తృప్తిగా ఉండే రీతిలో మనం ప్రవర్తించాలి. అంటే అక్కడ ఉన్నటువంటి దేశకాలమాన పరిస్థితుల ప్రకారం ఎవరైతే ధర్మము, దొంగ కూడా దొంగతనం చేస్తూ ఏం చెప్తాడో తెలుసా, నేను దొంగ చేసేది ధర్మం కోసమే, నా కడుపుకి పట్టకూడదు అంటాడు. కాదండి, దొంగతనం చేయటం గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను చేసేది మంచిని వాడు చెప్తాడే, అది తప్పు. మనం ఉండాల్సింది ఏంటంటే, దేశకాలమాన పరిస్థితుల్లో అందరూ మంచిగా చేస్తున్నారు. మంచిగా బతకండి, మంచిగా సంపాదించుకోండి, మంచిగా ఉండండి. అలా చేస్తున్న సందర్భంలో ఈ పితృదేవతల కార్యక్రమం చేసేటప్పుడు భస్మధారణ ఇది చాలా ప్రధానమైనటువంటి. చక్కగా అందరూ కూడా త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వాహారుకమేవ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. చక్కగా ఏంటంటే భస్మధారణ చేయాలి. భస్మధారణ చేయటం ఎందుకు అంటే
ఇవన్నీ కూడా శంకరుడు ఎక్కడ ఉంటాడండి? ఆయన నివసించేటటువంటి స్థానం ఏంటండి? ఆయన ఏం ధరిస్తాడు? భస్మం. ఈ భస్మం ఎక్కడి నుంచి వస్తుందండి? మనం భస్మం అనేసరికి బయట అనుకుంటున్నాం, కానీ వీటిని కూడా చక్కగా మంచి మంచి ఔషధ ద్రవ్యాలు, సుగంధ ద్రవ్యాలతో చక్కగా మంచి రావి సమిదలు వాటన్నిటితో కూడా చక్కగా విభూతి తయారు చేస్తారు. ఇప్పుడు కాలభైరవ స్వామి ఉన్నాడు, ఉజ్జయిని మహాంకాళి. ఆ కాళికా స్వామి వారికి ఏం అర్పణ చేస్తారో తెలుసా అండి? ఆ ఒడ్డున ఏదైతే దాన సంస్కారం చేస్తారో ఆ దాన సంస్కారం చేసినటువంటి విభూతి వస్తుంది. ఆ భస్మాన్ని ఎవరండి? సాక్షాత్తు పరమశివుడు. ఆ పరమశివుడి యొక్క భస్మాన్ని తీసుకొని మన శరీరాన్ని తీసుకొని చక్కగా మంత్రపునీతం చేస్తూ ఏంటి ఈ విధంగా భస్మాన్ని ధరిస్తూ మనం చెప్పాను కదా, తన మంత్రం బ్రాహ్మణాదీనం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం అసతో మా సత్యమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. అంటే ఏం చేస్తున్నాం? శరీరం అంతా కూడా భగవదర్పితం చేస్తున్నాం. ఇందాక ఏం చెప్పాను? దయగల హృదయమే భగవన్ నిలయం. మనం ఎక్కడో లేడండి, భగవంతుడు మనలోనే ఉన్నాడు. కాబట్టి అందరూ కూడా చక్కగా ఇప్పుడు చెప్పినటువంటివన్నీ కూడా మన జీవితంలో, నిత్య జీవితంలో కొన్ని భాగాలు మాత్రమే. ఇవన్నీ కూడా చక్కగా ఆచరిస్తూ పితృదేవతల కార్యక్రమానికి సంబంధించినటువంటి క్రతువుని చక్కగా వినాయక చవితిలో చెప్తారే తమ తమ విభవము కొలది అని చెప్తారు. అట్లాగే ఇక్కడ నేనేం చెప్తాను తెలుసా? నా దగ్గర ఆ శక్తి లేదు, ఈ శక్తి లేదు. చక్కగా రండి. ఏ నదికైతే పుష్కరం జరుగుతుందో ఆ పుష్కరం పెట్టండి. పిండ ప్రదానం మీకు తోచినంత చక్కగా బియ్యం పిండి తీసుకోండి. నల్ల నువ్వులు దొరుకుతాయి, ఇది ఎక్కడైనా దొరుకుతుంది. గడ్డి, దీన్ని మా భాషలో ఏమంటారంటే చక్కగా దర్భ అంటారు. ఈ దర్భని తీసుకుని ఆ దర్భ మీద చక్కగా ఈ విధంగా పెట్టి వీటన్నిటికీ కూడా మన పితృదేవతలు నమస్కారం చేసుకుంటూ ఈ నర్మదా నదిలో చక్కగా నర్మదా నదికి నమస్కారం చేసుకుని ఆ పిండాలన్నింటినీ కూడా ఇందులో వదిలిపెట్టండి. చక్కగా చెయ్యండి కార్యక్రమాన్ని. కులమతాలకు అతీతంగా ఎటువంటివి పట్టించుకోకుండా పంచభూతాలు సహకరించేటటువంటి ఈ భూమండలం మీద మీ యొక్క శరీర సహకారం చూసుకుంటూ ఆరోగ్య భద్రతని పాటిస్తూ అందరూ కూడా చక్కగా కార్యక్రమాన్ని చెయ్యండి. తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా. గోబ్రాహ్మణేభ్య సుమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. పుష్కరాలు ఏ రోజు నుంచి ప్రారంభించాలి, ఏ నది నుంచి ప్రారంభించాలి అని అనుకుంటారేమో. అలాంటిది ఏమీ లేదు. నర్మదా నది నుంచి ప్రారంభించండి, లేకపోతే తర్వాత సరస్వతి నది వస్తుంది, సరస్వతి నది నుంచి ప్రారంభించండి. నెక్స్ట్ వచ్చే నది, నేను ఏవైతే నదులు ఉన్నాయో అవన్నీ కూడా నేను షార్ట్లో పెట్టాను, షార్ట్స్ కింద పెట్టాను. ఆ నదులు చూడండి. అవే నదులు మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. ఆ నదుల ప్రకారం అందరూ కూడా భారతదేశంలో నివసించే వాళ్లే కాదు, ఈ భూమండలం మీద ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళందరూ కూడా చక్కగా కార్యక్రమాలు చేయొచ్చు. అందరూ చెయ్యండి. హరి ఓం తత్సత్. కాలే వర్షతు పద్యన్య పృథివీ సస్యశాలిని కేశోళి క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయాః.